2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మ. సొసైటీలో మనం కొన్ని జీవితాలు చూస్తే కన్న తల్లులే వాళ్ళ కూతుళ్ళ జీవితాలు నాశనం చేస్తారా అనేటువంటి ఆలోచన ఖచ్చితంగా కలుగుతుంది. అంటే ఎలా ఉంటాయి అంటే కొంతమంది పెళ్ళి అయిపోయిన తర్వాత అంటే పిల్లల్ని వేరే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసేసిన తర్వాత ఆడపిల్ల ఏది చేసినా ఎటేపు నుంచి తల్లి యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటుంది. ఏ అదోపని చేసినా సరే అది ఎంతవరకు తీసుకువెళ్తారు అని అంటే వీళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నటువంటి విషయం వీళ్ళకి తెలిసిన ప్రపంచం మొత్తం వాళ్ళ గురించి మాట్లాడుకున్న వీళ్ళకి మాత్రం ఎటువంటి కేర్ ఉండదు. వీళ్ళే దగ్గరుండి ఆ ఆడపిల్ల ఏ పని చేసినా సరే యాక్సెప్టెన్సీలోకి వెళ్ళిపోతారు. ఎంత యాక్సెప్టెన్సీ అని అంటే చెప్తున్నాను కదా, చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు చీ అని కొడుతున్నా కూడా పట్టించుకోకుండా సంబంధం లేకుండా నీ పని నువ్వు చూసుకో, అంతే. మనం హ్యాపీగా ఉంటే చాలు, పక్కన ఎట్టయిపోయినా పర్లేదు. లేని జీవితాలు ఇలాంటివి బోల్డ్ ఉన్నాయి నాగరాజు. నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ కూడా బాధితులు వస్తారు, వీళ్ళ వల్ల బాధితులు వస్తారు. ఏమండి ఇలా అండి, మా ఆయన ఇంత సొమ్ము పెట్టేశాడండి, కార్లు కొనిచ్చేసాడండి, అవి ఇచ్చేసాడండి, అవి వెనక్కన్నా వస్తాయా అండి? నీ బొంద, నీ మొగుడు వెనక్కి వస్తే చాలే, అవి వెనక్కి వస్తాయా అని ఏమడుగుతావు? గోడ కొట్టిన సొమ్ము నన్ను ఇట్లాంటి వాళ్ళకి పెట్టిన సొమ్ము వెనక్కి రాదు. కాబట్టి వాటి గురించి నువ్వు ఆశించకు. నీ భర్త వెనక్కి వస్తాడా లేదా అదొకటి ఆలోచించుకో. వాడు వద్దనుకుంటావో దండం పెట్టేసుకుని నీ బతుకు నువ్వు బతుకు. ఇలాంటి ఎంగిలి కూళ్ళు తినే కంటే కూడా, ఎంగిలి కూటి కోసం అర్రులు చాచే మగాడి కంటే కూడా, ఉండాలనుకునే దానికంటే కూడా ఆత్మధైర్యంతో నువ్వు ఒంటరిగా హాయిగా ఎలా బ్రతకాలో, నీ సంరక్షణ ఏముందో అది నువ్వు చూసుకో అని చెప్పిన క్షణాలు బోల్డన్ని ఉన్నాయి నాకు. నువ్వు అన్నట్టు ఏంటంటే ఇలాంటివి ఎన్నో స్టోరీలు చూశాను. కూతురు అసలు కళ్ళ ఎదుటుగా కూతురు పెళ్ళిళ్ళు చేస్తారు, అది ఒక్కళ్ళతోటి ఆ భర్తతోటి విభేదాలు వచ్చో, భర్త నచ్చకో, ఇంకేమన్నా వచ్చి వీళ్ళు ఏదైనా గడప దాటి చెయ్యకూడనటువంటి పనులు చేయడం మొదలు పెట్టారనుకోండి, అదేంటో నాకు తెలియదు కానీ నాగరాజు, తల్లుల సపోర్ట్ భలే ఉంటుంది వీళ్ళకి. కంచి ఒకటి తీసుకొని కొట్టి గ్యాస్ తొక్కేసి కిందేసి పూడ్చి పెట్టాల్సినటువంటి తల్లి ఎంకరేజ్ చేస్తుంది. నాకు అర్థం కాదు అసలు ఇలా ఈ బాండింగ్ వీళ్ళిద్దరికి ఎందుకు ఉంటుందో నాకు ఇప్పటికీ అర్థం కాదు నాగరాజు. ఇంకొక విషయం ఏంటంటే, నేను చాలా కేసెస్ చూశాను, తల్లి ఉన్నటువంటి ఫ్రెండ్ తోటి ఈ బిడ్డ ఉండడం అనేది కూడా ఉంటుంది. ఆ వ్యక్తితోటి వెళ్ళిపోతే, ఆ బిడ్డ వెళ్ళిపోతే ఎక్కడుందో కూడా తెలియదు. కొన్ని సంవత్సరాలు దాటిపోయిన తర్వాత ఒక స్టోరీ చెప్తా. ఆ బిడ్డ ఎక్కడుందో కూడా తెలియదు. ఆ పిల్లల్ని పెట్టుకుని, ఇప్పుడు ఆవిడకి 60 ఏళ్ళు, ఆ పిల్లలిద్దరిని పెట్టుకొని, ఆ పిల్లలు ఎంత ఉంటారు, ఒక 10 years లోపే ఉంటారు. ఇప్పుడు ఈమె కష్టపడుతూ, ఈమె మిషన్లు కుట్టుకుంటూ, ఈవిడ ఇంకొకటి ఏదో చేసుకుంటూ ఆ పిల్లల్నిద్దరిని పెంచి పోషించి చదువులు చెప్పించి పెళ్ళిళ్ళు చేయాల్సినటువంటి బాధ్యత. ఏమంటది? ఎక్కడ చచ్చిందో, ఏం చచ్చిందో, నా యదానేసిపోయింది, ఇవన్నీ తిట్టుకుంటూ ఉంటుంది. జనాలందరూ దానికి తెగ జాలి చూపించేటటువంటి ప్రయత్నం అంతా చేస్తూ ఉంటారు. ఒళ్ళు మండి ఒకరోజు ఇట్లనే కూర్చొని నా దగ్గరికి వస్తే కేసు నేను అడిగినాను. అంటే ఆమెకు సంబంధించిన వాళ్ళే ఒక 4 వచ్చారు అన్నమాట. నేనన్నా, అయ్యో పాపం ఏదో ఒకటి మాటమ్మా, ఎక్కడో చోట అమ్మాయి ఎక్కడుందో, ఎట్లా ఎతకాలో ఏంటో చెప్పండి అని అంటే, నేనన్నాను, బుద్ధి జ్ఞానం ఉంటే ముందు ఆమెకు బుద్ధి చెప్పి మీరు నా దగ్గరికి తీసుకురావాల్సింది. ఇప్పుడు ఆమె ఉన్నటువంటి వ్యక్తితోటి కూతురు ఎట్లా వెళ్ళిపోయింది అంటే, ఆమె ఉన్నటువంటి వ్యక్తితోటి కూతురు వెళ్ళిపోయింది. అతను ఎక్కడున్నాడో కూడా తెలియదు, అసలు ఆ కూతురుతోటి ఏం చేపిస్తున్నాడో కూడా తెలియదు, అసలు ఎక్కడుందో కూడా తెలియదు. ఇవాళ వచ్చి ఎన్ని సంవత్సరాలు, దాదాపు ఒక 6-7 ఏళ్ళు అనుకోండి, 6-7 సంవత్సరాల తర్వాత ఇవాళ ఆ తల్లి కావాలి. ఎందుకు కావాల్సి వచ్చింది తల్లి అని అంటే, ఇక్కడ కూడా ఒక లాజిక్ ఏంటంటే, ఈమెకి వయసు వచ్చేసింది కదా, పిల్లల్ని పెంచలేదు, పిల్లల భారం అయిపోయింది, ఆ తల్లికి అప్పచెప్పేస్తే చాలు, నేను కృష్ణారామ అనుకుంటా ఉంటాను. అసలు కృష్ణుళ్ళందరినీ పట్టుకుని తిరిగినావు కదా నువ్వు, నీ దారిలోనే కదా నీ బిడ్డ నడిచింది. ఇవాళ అర్థమైందా నీకు? ఎన్ని సంసారాలు ఇట్లా రోడ్డు మీద పడి మీ ఇద్దరి వల్ల, ఎంతమంది భార్యలు బిడ్డలు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళ తండ్రుల కోసం ఎదురు చూశారు, నీకు అర్థమైందా ఈరోజు? ఇవాళ తల్లి వచ్చేస్తే అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. ఆ వయసుకు వచ్చిన తర్వాత కానీ తెలిసి రాదు. ఇంకొక స్టోరీ ఉంది. బిడ్డకి పెళ్లి చేశారు, ఆ ఉన్నతమైనటువంటి సంబంధమే అది. ఆ పిల్లకి విపరీతమైనటువంటి గారాబం చేసినటువంటి తల్లి ఆ చేసినటువంటి వాడితోటి తప్ప మిగిలిన అందరితోటి ఇది ఫ్రెండ్షిప్ చేస్తుంది. బాబు, అత్తగారు ఏంటి మీ కూతురు ఇలా చేస్తుంది, మీరు అతి గారాబంగా పెంచారు, నేను అంతకంటే గారాబంగా చూసుకుంటున్నాను, కానీ ఈ పద్ధతి ఏంటండి అని చెప్పేసి ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూపించాడు. చూపించగానే ఇంకేముంది,
అల్లుడు ఎదవ, అల్లుడు చేతగానాడు, ప్రచారం చేసేసింది, కూతుర్ని తీసేసుకుంది, డివోర్స్ ఇప్పించేసింది, ఇంకో పెళ్లి చేసేసింది, పంపించేసింది. పంపించిన తర్వాత వన్ ఫైండ్ అక్కడి నుంచి జంపు, మళ్ళీ వెళ్ళింది, మళ్ళీ కూతురు ఎక్కడుందో ఎత్తుకుంది, మళ్ళీ తెచ్చుకుంది, మళ్ళీ ఇంట్లో పెట్టింది. చుట్టాలందరూ కాస్త 4 అక్షింతలు వేయటం మొదలుపెట్టారు. ఏమే ఫస్ట్ టైం వాళ్ళది తప్పు అనుకున్నాము, దీనిదే తప్పు, దీన్ని జాగ్రత్తగా పెట్టుకోనగానే చుట్టాలందరినీ జరిపేసింది పక్కకి. జరిపేసేసి అమ్మా కూతుళ్ళు ఇద్దరే పట్టుకొని ఉన్నారు. వీళ్ళ చేష్టలకి పాపం మధ్యలో ఉన్నటువంటి ఆ తండ్రి అనేటువంటి పదార్థం ఎప్పుడో జయ గురుదేవ్. ఆ తర్వాత ఏం చేసింది, మూడో పెళ్లి చేసింది. మూడో పెళ్లి చేసిన తర్వాత అక్కడ కొంతకాలం కాపురం చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఇంకో కుంపటి స్టార్ట్ చేసింది. అగైన్ మళ్ళీ ఈ తల్లి ఒక్క మాట అనడం కాక మళ్ళీ వాళ్ళ మీదే కేసులు పెట్టి వాళ్ళతోటి ఇది చేసి మళ్ళీ కూతురుని తీసుకొని వచ్చి మళ్ళీ చుట్టాలలో ఒక సంబంధం ఏదో ఉంటే మళ్ళీ అతనితోటి లివింగ్ టుగెదర్లో కూతురు నుంచింది. ఏమందావు నాగరాజు అసలు వీళ్ళని? కదబ్బా, ఆ బాండింగ్ ఏంటి? అది ఎలా అండి? అంటే ఆ కన్విన్సింగ్ గా ఏం మాట్లాడుకుంటారు? ఒక డాటర్ కి మదర్ కి సమాజ విరుద్ధం అందామా, కూతురు అంటే లేదంటే పిచ్చి ఇష్టం, పిచ్చి ప్రేమ. అందుకని ఆ కూతురు ఎన్ని లత్తుకోరేషాలేసినా కూడా మొగుడిని చంపేసుకుంటానికి రెడీ అవుతారు, చంపేయటానికి కూడా రెడీ అవుతారు. కానీ కూతుర్ని మాత్రం బలాదురుగా వేసి రోడ్డు మీదకి బరితెగించిన దానిలాగా వదిలేస్తారు అనమాట. పక్కన వాళ్ళ జీవితాలు ఎన్ని నాశనం అవుతాయండి దీనివల్ల? వాళ్ళకేం అవసరము, వాళ్ళు బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నేను నా కూతురు ఇద్దరం బాగుండాలి, చాలు. ఎవడేమైతే మాకెందుకు? అసలు వీళ్ళు ప్రపంచం గురించి, సమాజం గురించి, విలువల గురించి మాట్లాడితే ఈ దరిద్రాలు ఎందుకు చేస్తారు నాగరాజు? ఈ దరిద్రాలు చెయ్యరు కదా. ఎందుకో వీళ్ళని జాడిచ్చి కొట్టే మొగోడు ఎవ్వడలేడు ఈ భూమి మీద దునియాలో. నేను చెప్తా, రాసి పెట్టుకో. వీళ్ళని కొట్టేటోడు ఆ పైన ఉన్నోడే, వాడే చూసి 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 ఏ క్యాన్సరో లేకపోతే ఏ రోగమో, ఏ ఎయిడ్సో లేకపోతే ఇంకోటో చేసి రోడ్డు మీద అడుక్కు తినేటట్టు చివరికి ఈ బతుకులన్నీ తేలుతాయి. నువ్వు చూసుకో, కావాలంటే చూసుకో, ఏ చరిత్ర అయినా చూసుకో, అదే జరుగుతుంది. దిక్కులేని చావు, కుక్క చావు చేస్తాయి ఇవన్నీ. ఇంతమంది జీవితాలు నాశనం అయిపోతున్నాయండి. ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎందుకంటే పక్కనాడు కూడా ఎందుకు పట్టించుకోడంటే వాడు వెళ్ళిపోయిన తర్వాత నా వంతు ఎప్పుడు వస్తుందా అని ఈడు చూస్తాడుగా. అండర్స్టాండ్? నేను ఐ ఇన్ క్యూ, ఐ హియర్. ఎందుకు అంత సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడటం కదండి. వాళ్ళవే ఐ హియర్ కాబట్టి ఎవ్వడు మాట్లాడు. అది వాళ్ళ వ్యక్తిగత విషయం అండి. కానీ ఒక ఇంట్లో సంసారంలో చిచ్చు పెట్టి ఒక ఇద్దరు భార్యాభర్తల మధ్య ఒక చిన్న గొడవలు వచ్చి వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారంటే మాత్రం భలే వచ్చేస్తారు వీళ్ళిద్దరు కూడా. అటు నలుగురు చేరిపోతారు, ఇటు నలుగురు చేరిపోతారు, విపరీతమైనటువంటి శుద్ధులు చెప్పేస్తూ ఉంటారనమాట. అరే వాళ్ళు కొట్టుకుంటారు, వాళ్ళు ఒకటవుతారులే అని చెప్పేసి అని కామ్గా ఉండరు. కానీ ఇక్కడ మాత్రం వచ్చేసేసి ఎక్కడలేని పెద్దరకం చూపించేస్తూ ఉంటారు. అమ్మాయిది తప్పైనా కాకపోయినా ఎవరు బలహీనంగా ఉంటే వాళ్ళు తప్పుడాళ్ళని చేసేసి వీళ్ళ ఆధిపత్యాన్ని చూపిస్తారు. మరి ఇక్కడ ఎందుకు రారు ఈ పెద్ద మనుషులు? ఇక్కడ ఎందుకుండవు విలువలు, ఇక్కడ ఎందుకుండవు బంధాలు, ఇక్కడ ఎందుకుండవు సమాజం అనేటటువంటి విషయం? అంటే నా వంతు ఎప్పుడు వస్తుందో. ఇట్స్ ట్రూ. కళ్ళ ఎదురుగుండా ఒక ఆడది తప్పు చేస్తుంటే కూడా ఇంకొక ఆడది ఆపదు. ఎందుకు చెప్పండి? ఆపదు. నాలాంటి దేవతైనా ఆపిందంటే అది శత్రువే. అది మామూలు శత్రువు కాదు, క్యారెక్టర్లెస్ శత్రువు. అంటే యువతల ఆపింది క్యారెక్టర్ ఉండదు. నీకు ఆ సంగతి తెలుసో లేదో? అతి భయంకరమైన క్యారెక్టర్లెస్ వేలో ఎవరవుతారంటే నాలాంటి వాళ్ళు అయిపోతారు. దీని జీవితంలో ఇన్ని ఉన్నాయా నాకు అని వాళ్ళందరూ ఇట్లా వెనక్కి తిరిగి చూసుకొని నాకెందుకు వచ్చింది పెంటకరం, వాళ్ళు ఏ సావని అని చెప్పేసి అని వీళ్ళు మూసుకొని కూర్చోవాలి. వీడియోలో సొసైటీకి విరుద్ధం ఇలా చేయకూడదని చెప్పేసి మనం కొన్ని మాట్లాడామనుకోండి, పోవమ్మా చెప్పుచ్చేవాళ్ళే, అంతే. పోవమ్మ చెప్పొచ్చేవాళ్ళంటే పర్వాలేదు. ఇంకా చాలా భాష ఉంటుంది నాకు. అబ్బో అసలు ఏమన్నా మాట్లాడతారా? ఉసే నువ్వు మొగుడితో కాపురం చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఇట్లాంటి దానివేనా, నువ్వు అట్లాంటి దానివేనా, నాయరా నాగరాజు నీకు పని పాటలేదు, ఇట్లాంటి దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూలు చేస్తూ ఉంటావా అంటే ఏమీ లేకుండానే ఒక సమాజం పట్ల బాధ్యత తీసుకొని ఇంతకాలం కూర్చొని జనాలతో తిట్లు తింటూ కూడా మనం చేస్తున్నాము అని అంటే సిగ్గెవరికి లేదు? తిట్టేటోడికా మనకా? చెప్పు. సమాజము ఏది కావాలో అదే తీసుకుంటుంది, ఎప్పుడు కావాలో అప్పుడే తీసుకుంటుంది. కాబట్టి మనం రిజర్వ్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా రిజర్వ్ చేస్తున్నాం ముందు తరాలకి. కానీ లేకపోతే ఎవరికి అవసరమైనప్పుడు ఫైల్స్ చేసి పెడుతున్నాం. అమ్మా నీ సమస్య ఉందా, ఇదిగో ఈ వీడియో చూసుకో, దీంట్లో ఏముందో చూసుకో, నీ సమస్యకి పరిష్కారం వస్తే ముందుకెళ్ళమ్మా. అదే చెప్తున్నాను. పెట్టిన కామెంట్ కూడా కర్మ ప్రకారం
రివర్స్ కొడద్దే, అప్పుడు హన్- రియలైజేషన్ వస్తుంది. 100%. అయ్యో నేను చాలా మందిని చూశాను తెలుసా నాగరాజు, కింద కామెంట్స్ పెట్టిన వాళ్ళని కూడా చూసా. నేను ఇదివరకు ఈవిడేంటో తెలియక నేను చాలా నెగిటివ్ కామెంట్స్ పెట్టాను, కానీ ఆమె ఏంటో తెలిసిన తర్వాత నేను ఆమెను ఫాలో అవ్వడం మొదలు పెట్టానని పెట్టిన వాళ్ళు ఉన్నారు. నేను బయటికి వెళ్ళినప్పుడు, మేడం మొదట్లో బాధ వేసి మిమ్మల్ని తిట్టుకున్నాం కానీ మీరే కరెక్ట్ మేడం ఈ సమాజానికి, మీరే కరెక్ట్ మేడం అని మాట్లాడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే ఏంటి, కర్మ ఎవరికి Repeat. వాళ్ళకి డెఫినెట్గా రిపీట్ అవుతుంది. 100%. ఈ రోజు నీకు ఈ కష్టార్జితం, నీకు ఈ కష్టం ఇంకెవరన్నా కలిగిచ్చారు అని అంటే ఒకసారి చెక్ చేసుకో, నువ్వెవరికన్నా చేసావేమో. చేసి ఉన్నట్టయితే సారీ చెప్పు, కూర్చో. చేయలేదు అని అంటావా, భగవంతుడికి వదిలేసి కూర్చో. లేదు నీకు దమ్ముందా, దాంట్లో దిగు, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకొని బయటికి రా. నువ్వు దిగావా, కర్మ ఇమ్మీడియట్గా వాళ్ళకి అర్థమైపోతుంది. నువ్వు దిగలేదు, భగవంతుడికి వదిలేవా, కొంచెం ఆయనది టైం పడుతుంది. ఎందుకంటే ఆయన క్యాలిక్యులేషన్ వేరు, ఆయన ట్రీట్మెంట్లే చాలా భయంకరంగా ఉంటాయి. నీ ట్రీట్మెంట్ చాలా చిన్నది ఆయన ట్రీట్మెంట్ ముందు. సో ఆయన కొట్టాడంటే పైకి లేసే పని ఉండదు, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే నాగరాజు, ఈ కూతుళ్ళని తల్లులు సపోర్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే, ప్రపంచం మీద వాళ్ళకు ఉన్నటువంటి తనేమండాలి, భయం, కరెక్ట్ పదం భక్తి. రావట్లేదే, ఆగు ఆలోచించాలి. అబే ప్రపంచం మీద వాళ్ళకున్నటువంటి ద్వేషం, వాళ్ళకున్నటువంటి ఇతరుల మీద వాళ్ళకున్నటువంటి అసూయ, వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి ఆత్మన్యూనతా భావం, ఇవన్నీ కలిపితే పక్కనోడి కాపురాన్ని నాశనం చేయటమో, పక్కనాడి జీవితాన్ని నాశనం చేయటమో, లేదా పక్కవాడి వ్యాపారాన్ని నాశనం చేయటమో, లేకపోతే ఇంకా ఏ చండాలాలైనా నీచాలైనా చేయడానికి కారణం ఏంటంటే వాళ్ళ బ్రతుకు మీద వాళ్ళ పట్ల వాళ్ళకి గౌరవం లేకపోవటమే. 100% రాసి పెట్టుకో. వీళ్ళకి సమాజం పట్ల ద్వేషం ఉంటుంది. ఎందుకు ద్వేషం ఉంటుంది అని అంటే, సమాజంలో గౌరవంగా బ్రతకటం వాళ్ళకి రాదు. ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరిందంట అని చెప్పేసి అని ఒక సామెత ఉంది కదా మనకి. అంటే ఏంటి, ఆ ఉట్టి మీద ఉన్నది తీసుకుంటానికి ఎగరలేక కింద పడింది, నేను స్వర్గానికి ఎదుగురుతా రండి అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిచిందంట. అయితే ఇంకొకటి నాలంటాడు వచ్చి, అమ్మ ఈ ఉట్టు మీద ఉన్నటువంటి మొంత తీసాలని అన్నాడంట. అది ఎగరలేక కింద పడిందంట. ఉసి నువ్వు ఈ ఉట్టిది మీద ఉన్నది మొంతనే దించలేకపోయి స్వర్గానికి ఎగురుతానని మమ్మల్ని అందరినీ పిలిచావు, తమాషాగా ఉందని 4 తన్నిపోయారంట. వీళ్ళ వ్యవహారాలు అట్టగుంటాయి. ఎలా ఉంటుంది అని అంటే, వాళ్ళకి ఉన్నతంగా బ్రతకడం అనేది చేత కాదు, కానీ బ్రతకాలి. వాళ్ళు బ్రతకలేరు కాబట్టి ఉన్న జీవితాలని నాశనం చేయాలి, తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు అనేటటువంటి ఆ యొక్క ఆలోచన వీళ్ళకి వచ్చేసరికి జీవితంలో జరగాల్సినటువంటి ఆ మైనస్లన్నీ జరుగుతాయి, నష్టాలన్నీ జరుగుతాయి. కష్టాల కడలోకి వచ్చిన తర్వాత అప్పుడేం మాట్లాడతారంటే, అందరూ మమ్మల్ని మోసం చేశారండి. వెరీ సింపథెటిక్ డైలాగ్ అనమాట. అందరూ మమ్మల్ని మోసం చేసేసారండి అని. ఓసే నువ్వు మోసం చేసింది ఎంతమందిని? తిరిగి క్వశ్చన్ చేసుకోండి. లేదు, త్యాగం చేశాను. అయ్యో అలాంటి వాళ్ళని అనుకోలేదండి, నేను అమాయకురాలని, ప్రపంచం తెలియదు, నా బిడ్డ ఇంకా అమాయకురాలు, ప్రపంచం అస్సలు తెలియదు. టప్ప 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 వాయించేసేసి అసలు ఎంత కోపం వస్తుందో చెప్పలేను. కాకపోతే ఏంటంటే కొన్ని విషయాలు కాబట్టి నాగరాజు నేచర్ చూసుకుంటారు. అబ్బా బ్రహ్మాండంగా చూసుకుంటుంది. నేను చెప్పాను కదా, నువ్వు చర్య తీసుకున్నావు అనుకో ఇంతే వాళ్ళకి పనిష్మెంటు. అదే నీ చర్యని వాళ్ళు తప్పించుకున్నారనుకో నువ్వు బాధపడమాక. ఎప్పుడైనా సరే కెమెరా పరంగా మీ అందరికీ చెప్తున్నా, మీ జీవితంలో ద్రోహం చేసిన వాళ్ళు, మీరు వాళ్ళని ఎదుర్కొనే సిచ్యుయేషన్లో వాళ్ళు జారిపోయో, ఇన్ఫ్లుయెన్స్ చేసుకునో, వాళ్ళు పారిపోయారో, లేకపోతే వాళ్ళు తప్పించుకున్నారు అని అంటే మాత్రం దయచేసి మీరు ఆత్మన్యూనత భావానికి గురి కావడమో, లేకపోతే ఆ డిప్రెషన్లోకి వెళ్ళిపోవటమో, స్ట్రెస్ తీసుకోవటమో చేయకండి. ఒక్కసారి మీరు ఆనందించండి. ఎందుకనంటే మీరిచ్చే పనిష్మెంట్ వాడికి సరిపోదు కాబట్టి ఆ పైవాడు సిద్ధంగా ఉన్నాడు వాడి వాడికి పెట్టడానికి తట్టలు బొట్టలు కాదు, పెద్ద గంగాళాలు మసిలే నూనెతో రెడీగా ఉన్నారు వాళ్ళ మీద పోయడానికి. అది క్యాన్సర్ కావచ్చు, లేకపోతే గుండెపోటు కావచ్చు, లేకపోతే మొత్తం సంకనాగేసి రోడ్డు మీద పడిపోవచ్చు, లేకపోతే ఇంకేదన్నా కావచ్చు. వీళ్ళు ఎలా జీవితాన్ని నాశనం చేశారో వీళ్ళని నాశనం చేసేవాడు ఇంకొకటి పుట్టుకొని వస్తాడు. ఆ వచ్చి వీళ్ళని సర్వనాశనం చేసిన తర్వాత సినిమా చూపించడం అనేది ఉంటుంది. పశ్చాత్తాపంతో కూడిన సినిమా ఉంటుంది చూసావా, అది అద్భుతంగా ఉంటుంది అబ్బాయి.